కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు ఖమ్మం నుంచి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అన్నటువంటి పరిస్థితి ముందు నుంచి కనిపిస్తుంది. ఏదైతే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత సవాలు విసరడం, ఆత్మీయ సమ్మెలో జరిగినటువంటి తతంగం అంతా తెలిసిందే. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీలో జారుతున్న పరిస్థితి, ఇక్కడ బహిరంగ సభ నుంచి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. అయితే సభకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, చంపుతామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా పొంగులేరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బస్సులు అడ్డుకోవడం, బస్సులు ఉన్నా కూడా ఇవ్వకపోవడం, సొంత వాహనాల్లో వస్తున్నారని చెప్తున్నప్పుడు కూడా కనీసం నీటి సౌకర్యాలు అందించకపోవడం, వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణలు అయితే ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికైతే సభ సక్సెస్ చేస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి పొంగులేరు కనిపిస్తూ ఉంది. అసలు దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి. చెప్పండి అసలు. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి కావస్తా ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి అంటే స్టేజీ ఏర్పాటుతో పాటు మిగతా గ్యాలరీలు, మిగతా విఐపి గ్యాలరీలు, మామూలు గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీలు అంటే ఇట్లా చాలా ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున దాదాపుగా 140 ఎకరాల విస్తీర్ణంలో ఈ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. సుమారుగా 46 లక్షల మంది ఈ సభకు వస్తారు అని చెప్పేసి అంచనాలతో, భారీ అంచనాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గ్యాలరీలో చైర్స్ ను ఏర్పాటు చేయడం కానీ, మిగతా అంశాలు అంటే కటౌట్ లో ఏర్పాటు చేయడం కానీ, కుర్చీలు వీటికి సంబంధించి ఏర్పాటు చేయడం కానీ, మంచినీటి వ్యవస్థకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అంటే ట్యాప్ల ద్వారా నీళ్ళని వాటర్ ట్యాంకులను కూడా సిద్ధంగా ఉంచారు. అంటే బహిరంగ సభ వేదిక మీద రాహుల్ గాంధీ కూర్చున్న బహిరంగ సభ వేదికను పూర్తి స్థాయిలో దాదాపుగా 40 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ను అక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. సైడ్ గా కూడా కొన్ని స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంటే మారుమూల అంటే సభా ప్రాంగణంలోని ఏ మూల కూర్చున్నా రాహుల్ గాంధీ ప్రసంగం కానీ, రాహుల్ గాంధీ ఏర్పాట్లు కానీ, రాహుల్ గాంధీ సంబంధించిన మొత్తం విజువల్స్ స్పష్టంగా కనిపించే విధంగా పార్టీ శ్రేణులు అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరుతారు, ఎలా చేరబోతారు, ఎక్కడ చేరబోతున్నారు, ఎప్పుడు చేరబోతున్నారు అన్న చర్చ అయితే సుమారుగా 4-5 మాసాలుగా సాగుతా ఉన్నది. చివరకు రేపు ఆదివారం రోజున ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ లో ఆయన చేరబోతా ఉన్నారు. కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఇటు టిపిసిసి కానీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ, అంటే బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అదే విధంగా చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ రాత్రి సాయంత్రం 4-5 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్న సమాచారంతో ఒకవేళ రాహుల్ గాంధీ ఖమ్మం రాక ఆలస్యం కావడం కానీ, ఏ కారణం చేతనే బహిరంగ సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ సభా వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఎల్ఈడి లైట్లను కూడా ఇక్కడ ఏర్పాటు, సౌండ్ సిస్టమ్ వీటన్ని సంబంధించి సుమారుగా అంటే వేదిక నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా సౌండ్ సిస్టమ్ ను ఎల్ఈడి స్క్రీన్ అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే కార్యక్రమాలు సౌండ్ సిస్టమ్ ను వీటితో పాటు మిగతా అంటే వాటర్ ఫెసిలిటీస్ అవసరమైతే ఇక్కడే స్నాక్స్ లాగా కొన్నిటిని కొంతమందికి అందించేందుకు కావాల్సిన ఏర్పాటు చేస్తాం. చాలా మంది గ్రామీణ ప్రాంత నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పుడు విజువల్స్ లో. అంటే సెట్టింగ్ సంబంధించిన చైర్స్ చేసే ప్రక్రియను ఇక్కడ కొంతమంది కార్యకర్తలు పూర్తి స్థాయిలో వారు అంటే ఎక్కడ సీటింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎవరు ఉండాలి అనే విషయంలో కూడా ఇక్కడ కొంత బోర్డు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అంటే స్త్రీలు, పురుషులు అంటే ఏ రకమైనటువంటి గ్యాలరీలతో పాటు విఐపీలు, వివిఐపీలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. కళాకారులు అంటే సభికులు వచ్చినప్పుడు సభికులను అలంకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో ఆటపాటలతో ఆశయాలను అంటే కాంగ్రెస్ ఆశయాలను ఆటపాటలతో వివరించేందుకు కళాకారులతో ప్రత్యేక బృందాలను కూడా ఖమ్మం రప్పిస్తా ఉన్నారు. వారి కోసం ఒక సుమారుగా 50 అడుగుల వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే ఈ వేదిక ద్వారా సుమారుగా 200 మంది కళాకారులు తమ ఆటపాటలతో సభికులను ఆకర్షించబోతున్నారని చెప్పేసి నిర్వాహకులే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఖమ్మం పట్టణం పూర్తిగా త్రివర్ణమయమైంది. కాంగ్రెస్ పతాకాలు, కాంగ్రెస్ బంటింగ్స్, కాంగ్రెస్ కటౌట్లు, అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, శ్రీనివాస్ రెడ్డి అంటే ఇలా మాణిక్యం ఠాకూర్, రేణుకా చౌదరి, బట్టి విక్రమార్క,
రేవంత్ రెడ్డి చాలా మంది నేతలతోటి అగ్రనేతల కటౌట్లతో ఖమ్మం పట్టణం పూర్తిసారి ఖమ్మంలో ప్రస్తుతం ఏ ప్రాంతం చూసినా కానీ మొత్తం హోర్డింగ్స్ బంటింగ్స్ కూడలను కూడా బంటింగ్స్ తో అలంకరించారు. చాలా మటుకు మనం గమనించవచ్చు. మనం అక్కడ కొంత దూరంలో చూస్తుంటే జాతీయ రహదారికి అంటే ఖమ్మం భద్రాచలం ఈ రోడ్లో కానీ ఖమ్మం వైరా ఇటువైపు వెళ్ళేటువంటి రోడ్లో కానీ మొత్తంగా ఏ రహదారిలో చూసినా కానీ మనకు పూర్తి స్థాయిలో కటౌట్లు బెలూన్స్ కనబడతా ఉన్నాయి. బెలూన్స్ కూడా మొత్తం 140 ఎకరాల బౌండరీలో ఈ కటౌట్లను బెలూన్స్ ను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, అందుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కూడా వీటికి ఏర్పాటు చేస్తా ఉన్నారు. వేదిక అంటే చుట్టూ ఈ వేదిక ప్రాంగణంలో చుట్టూ గుట్టగా కొంత ఎత్తైన ప్రాంతం ఉంది. పల్ల ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేస్తారు. ఈ వేదిక ద్వారా రాహుల్ గాంధీ ప్రసంగిస్తే అక్కడ కూర్చుంటే అంటే నేల మీద కూర్చున్నా కానీ రాహుల్ గాంధీ స్పష్టంగా కనిపించే విధంగా మొత్తం అంటే వ్యూ కూడా ఒక రకమైన వ్యూ ఉంది. సభికులు కూర్చునే ప్రాంతం అంతా ఎత్తు ప్రాంతంగా ఉంది. పల్లె ప్రాంతంలో వేదికను ఏర్పాటు చేశారు. ఒక రకంగా మనం సినిమా హాళ్లలో మనం గమనిస్తుంటే ఏదైతే సీట్ల రో ఒక్కొక్కటిగా ఎత్తు పెంచుకుంటూ పోతుంటే స్క్రీన్ డౌన్ ప్లేస్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో. ఇప్పుడు మనం బారికేడ్లలో ఉన్నాం. బారికేడ్లు కూడా గమనించండి. వచ్చే వాళ్లకు ఎవరైనా సరే ఎక్కడ ఇబ్బంది కాకుండా పక్కన దారి ఇస్తూ చుట్టూ అంటే తోపులాట జరగకుండా తొక్కిసలాట లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. భారీ అంటే చైర్లను కానీ మిగతా సిట్టింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలో కావాల్సినటువంటి సామాగ్రి అంతా తరలిస్తా ఉన్నారు. పూర్తిగా మనం గమనిస్తే ఎక్కడ చూసినా కానీ ఖమ్మంలో పూర్తిగా కానీ సభా వేదిక సుమారుగా 140 ఎకరాల ప్రాంతంలో ఈ వేదికను ఏర్పాటు చేస్తా ఉన్నారు. సభా ప్రాంగణంతో పాటు పూర్తిగా అంటే వివిఐపి గాలి భద్రత కోసం పోలీసులు ఇప్పుడిప్పుడే వారు వేదిక ప్రాంగణానికి చేరుకుంటా ఉన్నారు. పోలీస్ శాఖ కూడా పూర్తి అప్రమత్తమయ్యి అంటే వచ్చేది రాహుల్ గాంధీ కాబట్టి Z+ భద్రతకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారు కూడా ముందుకొచ్చి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకల్లా ఆ వేదికను తమ ఆధీనం తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా కొంత 1-2 సార్లు వేదికను పూర్తి స్థాయిలో పరిశీలించి వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ సాయంత్రం 9 గంటలకు వచ్చి వేదికతో పాటు మిగతా అంతా కూడా అంటే డాగ్స్ వారు కానీ మిగతా కొంత స్నిఫర్ డాగ్స్ వీటికి సంబంధించిన తీసుకొచ్చి వాళ్ళని పరిశీలించి వేదికను పరిశీలించి తమ ఆధీనం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వారిని ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ఏదైతే ఈ సభకు సంబంధించి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తుంది, జన సమీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రధానంగా అంటే ఒక ఛాలెంజ్ చూస్తున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పి ఒక ఓపెన్ ఛాలెంజ్ గతంలో ఇస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఆయన చాలా కసరత్తు చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పార్టీ, ఈ పార్టీతో నేను ఢీకొనగలను నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ సభ సక్సెస్ కాకుండా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుందని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే అయితే ఒకవేళ రేపు సభకు కూడా ప్రత్యేకంగా ఎవరి వాహనాల వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే సభ జరిగిన తర్వాత ఖచ్చితంగా అక్కడి నుంచి ఛాలెంజ్ కూడా ఇసరే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఛాలెంజ్ చేసినటువంటి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో ఈసారి పొంగులేరు ఖచ్చితంగా మరొకసారి కూడా కేసీఆర్కి ఓపెన్ ఛాలెంజ్ అలాంటి ప్రసంగాలు ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సభ ద్వారా పూర్తిగా. ఇంకొకటి అంటే రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంటే ఒక నాంది పలుకుతున్నటువంటి సభగా దీన్ని చూస్తున్నటువంటి నేపథ్యంలో వరాల జోళ్ళు ఏమైనా ఖమ్మం పార్టీకి ఇచ్చే అవకాశం కూడా ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా అంటే సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసే కాంగ్రెస్ పార్టీ ఎంత మేర కృషి చేస్తుందో సభను విఫలం చేసేందుకు అధికార పార్టీ కూడా అంతే స్థాయిలో విఫలం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడే మల్లు రవి గారు మనతో కూడా మాట్లాడారు. వారు కూడా చెప్తా ఉన్నారు ప్రభుత్వం తమకు పూర్తిగా సహకరించట్లేదు, కావాలని కొంత ఇబ్బందులను గుర్తిస్తుంది, సభను ఫెయిల్ చేసేందుకు కొంత కృషి చేస్తా ఉంది అని చెప్పేసి. అంటే ఖమ్మం పట్టణంలో నిన్న సాయంత్రం నుంచి తాగునీటిని మున్సిపల్ అధికారులు విడుదల చేయలేదు. కారణం ఏంటంటే రేపు సాయంత్రం విడుదల ముందుగానే ప్రకటన చేశారు. వాస్తవానికి ఏంటంటే
ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తాను 24 hours ఓటు అడగమని చెప్తా ఉన్నారు. మరోవైపు ఖమ్మం మున్సిపల్ అధికారులు 48 గంటలుగా నీటి సరఫరా బంద్ చేశారు పూర్తిగా. రేపు సాయంత్రం వదులుతాం, అంటే రేపు సాయంత్రం రాహుల్ గాంధీ సభ ప్రారంభమయ్యే ముందు నీళ్లను వదిలితే ఖమ్మం పట్టణంలో పరిసర ప్రాంతం అంటే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలు కానీ, కొంతమంది అంటే మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు కానీ, చిన్న చిన్న బస్తీలలో ఉన్న ప్రజలు కానీ, వీళ్ళంతా కూడా నీటి కోసం బహిరంగ సభకు వెళ్ళకుండా ఇళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఈ రకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తా ఉన్నాయి. ఆర్టీసీ నుంచి మాకు 15,000 బస్సులు కావాలి, మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు కాంగ్రెస్ శ్రీనివాస్ గారు. పెడితే వాళ్ళు దానికి సంబంధించి ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇచ్చి 1,90,00,000 కట్టండి ఈ బస్సు ఇస్తామని చెప్పారు. అన్నప్పుడు 1,90,00,000 1,500 బస్సుకు 1,90,00,000 కట్టేందుకు వీళ్ళు చలాన్లు, డీడీలు వాళ్ళు అంటే ఆర్టీసీ అధికారులు ఏ రకమైనటువంటి ప్రొఫార్మా చెప్పారో ఆ ప్రొఫార్మా వాళ్ళ డబ్బులు చెల్లించారు. వాటి సమాచారం వాటిని డిపోలో తీసుకుపోయి ఇచ్చారు. అంటే వాళ్ళు చెప్పిన ఆర్ఎం రీజనల్ మేనేజర్ ఆఫీస్లకు కానీ, డిఎంలకు కానీ, డిపో మేనేజర్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పడం ఏంటి, ఇప్పుడు మా దగ్గర బస్సులు లేవు, బస్సులు అందుబాటులో లేవు, మేము ఇవ్వలేము అని. అంటే చివరి క్షణంలో కావాలని కొంత ఆటంకాలు సృష్టించాం. ఇది ఆటలు సహాయ నిరాకరణ మొదలు పెట్టాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనాలు, కార్లు ఇతరత్ర తీసుకొద్దామంటే అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దళిత బంధు ద్వారా వచ్చిన వాహనాలకు ఎవరు కూడా ఈ సభకు వెళ్ళొద్దు, వెళ్తే వాళ్ళ వాహనాలను మేము తీసుకుంటాం అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కొంత వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు. మరోవైపు ట్రాక్టర్లలో తీసుకొద్దామంటే గతంలో ట్రాక్టర్లు రైతుల కోసం అని ఆ ట్రాక్టర్లను కాంగ్రెస్ పార్టీ సభకు ప్రజలను తీసుకెళ్తే మేము వాటిని మళ్ళీ తీసేసుకుంటాం ఒకటి. రెండోది, ఇప్పుడే రవాణా శాఖ అధికారులు గ్రామాలకు వెళ్ళి ట్రాక్టర్లలో వీటిలలో మనుషులను తీసుకెళ్తే అధికారులు పట్టుకుంటారు, ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది, మీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది అంటే వాళ్ళని సభకు జనాలను తరలించకుండా సభ విఫలమైనందుకు అంటే భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సభకు జనాలు లేకుండా ఉంటే అది ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మంలో పట్టు లేదు, ప్రజాదరణ లేదు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించారు అని ఇది నిదర్శనం అని చెప్పి చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అని చెప్పేసి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులందరూ హనుమంతరావు గాని, మల్లురావు గాని ఇట్లా చాలా మంది కూడా వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఒక రకంగా చూస్తే సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగానే చెప్పొచ్చు మనం. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమందిని అంటే బీసీ బంధు అని ఏదైతే కుల వృత్తుల కోసం ₹1,00,000 ఇస్తాం, సహాయం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ప్రకటించినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇట్లా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఈ సభకు వెళ్తే వాళ్ళ దరఖాస్తులను తిరస్కరి అని చెప్పేసి అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కానీ, విఏఓలు కానీ, విఆర్ఓలు కానీ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. అంటే ప్రజలను కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా మీరు అక్కడికి వెళ్తే దళిత బంధు మీకు రాదు, బర్రెల కోసం దరఖాస్తు చేసుకున్నా గొర్రెల కోసం దరఖాస్తు, ఇట్లా ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైతే దరఖాస్తు పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకు కూడా చివరకు రేషన్ కార్డులు కూడా మీకు రావు. ఖచ్చితంగా మీరు నోటీస్ అంటే కొన్ని గ్రామాలలో మనం ప్రొద్దున మాట్లాడినప్పుడు వారు కొంతమంది చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని వారు కేసీఆర్ గానీ ఏమైనా పూర్తిగా ఒక జలకిచ్చేలాగా లేకపోతే ఒక సవాల్ విసిరేలాగా ఏమైనా ప్రసంగం పొంగులేటిది ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రాహుల్ కు సంబంధించి ఏమైనా వరాలు ఖమ్మంకి సంబంధించి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా, ఏ పార్టీలో చేరతారా అని తెలియకముందే ఎప్పుడైతే బీఆర్ఎస్ ను వీడతాను అని ఆయన నిర్ణయించుకొని నేను బీఆర్ఎస్ తో దూరంగా ఉన్నాను, బీఆర్ఎస్ అని చెప్పినప్పుడే వారు చెప్పారు నేను ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి గెలిచినట్టే లెక్క, నేను ఏ పార్టీకే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం వస్తుందని లెక్క అంటూనే ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలలో ఏ ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ గేట్ తాకరు, వారిని 10కి 10 నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నా అభ్యర్థులే ఈ 10 నియోజకవర్గాలు చేస్తారు, వారు మాత్రమే గెలుస్తారు, మిగతా ఎవరు గెలవరు, బీఆర్ఎస్ కు ఒక్క స్థానాన్ని దక్కనివ్వను అనే శబ్దం చేశారు. అప్పుడే జలకిచ్చారు. ఇప్పుడు ఈ బహిరంగ సభ ద్వారా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జలకిస్తారనుకోవడం అంటే ఇంట్లో ఉన్నాయని మనం భావించాలి.